కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తుంబిగనిపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణమ్మ మీడియాతో మాట్లాడుతూ తమకు ఉన్న భూమి సర్వే నెంబర్ 222/6A చెందిన భూమి తన పేరుతో ఉన్నప్పటికీ ఆమెకు చెందిన భూమిని తమ కోడలు ధనలక్ష్మి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోందని, అదేవిధంగా ఈ నెల 9వ తేదీన అన్నపూర్ణమ్మపై కర్రతో దాడి చేయడానికి ప్రయత్నించిందని అన్నారు. ఇప్పటికే పలుమార్లు దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగిందని, తనకు ధనలక్ష్మి వలన ఏ సమయంలో ఏమి చేస్తారో అని భయమేస్తోందని తెలిపారు. ఈ విషయమై కుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయమై తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని సంబంధిత అధికారులను కోరారు. నమస్కారం. నా తుంబిగనిపల్లి, నా చిన్న కోడలు. నేను అందరికీ భాగం పెట్టి ఇచ్చేసినాను. దాన్ని భాగం అంతా అమ్ముకొని తినేసా. నా భాగాన్ని ముందు వస్తుంది. నేను అడిగేకపోతే నన్ను కొడుతుంది, చెప్తాను, నెరుపుతాను, చెడ్డ మాటలంతా అడుగుతుంది. నేను ఏమన్నా చెప్తే నువ్వు వేరే వానికి దారి వదలమంటుంది. నేను వదిలేదు అనే దానికి దొంగలు తెచ్చి ఇంట్లో వదిలే. మేము దాన్ని పెట్టించుకోలేకుండా ఊసేసింది. ఇప్పుడు నా మీద గొడవలు పడి ఊరు మీద నన్ను తిరుగుతుంది అంటుంది. మా మద్దోళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. దీన్ని మీరు పరిష్కారం చేయాలి. బ్రిటిష్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఊర్లో ఉండే పెద్ద మనుషులు వచ్చి న్యాయం చేస్తాను అని చెప్పి ఇది నమస్కారం. మేము ఉండేది తుంబిగనిపల్లి, కుప్పం జిల్లా. మా ఎవరికి ఇక్కడ గొడవలు జగడాలు అనేసి భయపడుతుందనేసి మేము వచ్చి ఇక్కడ ధైర్యంగా ఉన్నాం సార్. మేము ఇక్కడ దానికోసము మీరు వద్దు, ఖాళీ చేయండి, మీ పైన కంప్లైంట్ ఇచ్చేస్తాను అంటా ఉన్నారు సార్. ఇక్కడ తెచ్చింది సార్. రంజిత్ గారు, సీనా, సౌందర్య సార్. తుంబిగనిపల్లి ధనలక్ష్మి మా అత్తనే వచ్చి దారుణం చేస్తూ ఉంది సార్. భూముల గురించి చాలా గొడవలు చేసుకొని కొట్టేది, దారుణంగా వచ్చి బెదిరిస్తూ ఉంది. మా బొచ్చు కత్తులు అది ఎత్తుకొని చేతిలో తరిమేది, ఇంతకాడను గొడవలు చేస్తూ ఉంది. అందుకని చెప్పేసి మాకు న్యాయం కావాలనేసి మేము చేస్తూ ఉన్నాం సార్. భూముల గురించి మా భాగాలు మాకు వచ్చినంతక్కడ రాసి ఇచ్చేసినాం సార్. మేము అదిగా వాళ్ళకి ఏమైనా అన్యాయం చేయాలని ఇంకెక్కడ మేము ఎందుకు రాసి ఇస్తాం వాళ్ళకంతా? ఇప్పుడు చేసుకొని కూడా మా ముందు ఇంత దారుణంగా వస్తుంది. మాకు ఉపాయం ఉంది. మిమ్మల్ని కొట్టి నెత్తుకోపోయి జైల్లో పెట్టిస్తూ నేను 6 నెలలు ఉండి చూస్తాను అని చెప్తుంది సార్. ఇప్పుడు మీరు మాకు న్యాయం చేయాలి. ఇద్దరు కూడా చూసి వెళ్తారు. మా అత్తనే చూడుకుంటేను వచ్చి అయ్యమ్మ కష్టపడుకొని తిరుగుకొని ఉంటే ఇక్కడ అయ్యమ్మని వదలలేదు. అప్పుడు ఇక్కడ వచ్చి కూడా తరుముతా ఉంది. నాది ఇల్లు ఇల్లేసి బయటకు అని చెప్పేసి మాకు దాని గురించి ధనలక్ష్మి గురించి మాకు ప్రాణగండం ఉందని చెప్పేసి